సరే, సర్వ మానవులకి దేవుడి రక్షణ అనే బహుమతిని అందరికీ ఉచితంగా ఇచ్చాడు. కానీ దీన్ని తెరవకుండా ఎవ్వరు తీసుకోకుండా చేయడమే నా స్పెషాలిటీ. ఇక చూడండి ఎలా దారి తప్పిస్తానో ఒక్కొక్కరిని. ఫోన్ అడిక్షన్, బహుమతియా, ఉచితమా, రక్షణనా? ఇదైతే ఏముందిలే, నేను ఒక్క సెల్ఫీ తీసి ఇన్స్టాలో పోస్ట్ చేస్తే లైక్లు, షేర్లు, ఫాలోవర్సే. అది చెప్పానని తెరనివ్వనని. రీల్స్ పిచ్చిది, వెళ్ళి రీల్స్ చేసుకోపో వెళ్ళి. రోహన్, అక్కని చూసావా? ఎంత బంగారం వేసుకుందో. అవును చూశాను, చాలా బంగారం వేసుకుంది. అక్క, బంగారం రేట్లు పెరిగిపోతున్నా కానీ ఇంత బంగారం ఎలా కొంటున్నావు అక్క? ఎంత పెరిగితే మాత్రం నేను కొనుక్కొని ఉంటానా ఏంటి? నువ్వు మానవద్దు బంగారు తల్లి, నువ్వు కొంటూనే ఉండాలి. అక్క ఇక్కడ చూడక్క, రక్షణ అంట, ఉచితం అంట, బహుమతి అంట, చూడక్క. ఎంత ఉచితం అయితే మాత్రం బంగారం కంటే విలువైంది కాదు కదా. వీళ్ళని లోకాకర్షణ నుంచి ఎప్పటికీ బయటికి రానివ్వను. హలో, ఎన్నిసార్లు చెప్పాలండి మీకు? నాకు ఊకే కాల్ చేయకండి, నేను చాలా బిజీగా ఉంటాను. నా వర్క్లో నేను చాలా బిజీగా ఉంటాను. నా ఫ్యామిలీకి నేను చాలా తక్కువ టైం స్పెండ్ చేశాను. అట్లాంటప్పుడు మీరు అడిగే వాటికి నేను సమాధానం చెప్పలేండి. పెట్టేసేయండి. ఉచితమా, రక్షణనా, బహుమతియా? నాకు అంత టైం లేదు బాబోయ్, నేను వెళ్ళిపోతా. బిజీ బిజీ బిజీ, మీరందరూ నేను పెట్టిన బిజీలో ఉన్నారు. అరే పార్టీ మస్తు ఉండరా, మస్తు ఎంజాయ్ చేసినాం. నువ్వు డాన్స్ స్టెప్ మస్తు చేసినావు, ఒకసారి ఎయ్. నీ టీషర్ట్ చాలా బాగుందిరా. మా డాడీ ఫారెన్ నుంచి వచ్చిండ్రా. నాకు కూడా ఒక తెమ్మనొచ్చు కదరా. తెస్తారా? నా టీషర్ట్ ఏంద్రా, వన్ షూస్ రా. అరే మా డాడీ 40,000 పెట్టుకున్నాడు రా. అబ్బో, అన్ని డబ్బాలే. కొత్తలు కోస్తూనే ఉండు. అది ఇదేదో రక్షణ అంటారా? అరే బహుమతి అంటారా? తెచ్చేస్తారా ఏంటి? ఉచితం అంటారా? మన బ్యాచ్ మీరంతా. తిరుగుదాం రా, చూద్దాం. మనకెందుకురా ఇవన్నీ? వద్దురా బాబు, దాంట్లో ఏముందో ఏంటో, మళ్ళీ మనల్ని పోలీసులు తీసుకెళ్తే మనకెందుకు ఇవన్నీ? సరే పదండి వెళ్దాం. అరే అటు కాదు ఇటు. వెళ్ళండి. మళ్ళీ పార్టీ ఫుల్గా పార్టీలు చేసుకోండి, ఫుల్గా ఎంజాయ్ చేసుకోండి. అరే ప్రతీక్, మనకి ఎందుకు అన్ని సమస్యలు ఉన్నాయి? అవునరా, నాకు చాలా ఆఫీస్లో చాలా వర్క్ టెన్షన్ ఉంది. ఇంకా వర్క్ తప్ప వేరేది ఏం ఆలోచించలేకపోతున్నాను రా. అవునరా, నాకు కూడా చాలా అప్పులు ఉన్నాయి. మనకి ఈ పరిస్థితులు ఉంటే మరి అక్క ఆరోగ్యం కూడా బాగుండట్లేదు కదరా. నా ఆరోగ్యం పరిస్థితి కూడా బాగాలేదు. మీ పరిస్థితి ఇలా ఉంటే నా పరిస్థితి ఇంకా బాగాలేదు. సరేలే, అన్నీ ఆ దేవుడు చూసుకుంటాడు. దేవుడు అని అంటారు కానీ దేవుడి దగ్గర మాత్రం వెళ్ళరు. అరే ప్రతీక్, ఇక్కడ రక్షణ అంట, ఉచితం అంటారా? అమ్మో, మనకి ఇప్పుడే చాలా సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలన్నీ తీరిపోయాక చూద్దాం. వీళ్ళని అంధకారం నుంచి ఎప్పటికీ బయటికి రానివ్వను. ఇప్పటి వరకు ఇంతమందిని దారి తప్పించాను.
ఎవ్వరిని బహుమానాన్ని దక్కనివ్వలేదు. నెక్స్ట్, చిన్నపిల్లనా, తను మాత్రం ఏం చేస్తుందిలే, అయినా తెలిసిన తనకేం చేయాలో తనకు తెలియదు. రక్షణ ఉచితమ్మ బహుమతి నాకు కావాలి బైబిల్. అమ్మో, చూసేసింది, చదివేస్తుంది, తెరిచేసింది. అమ్మో, ఈ చిన్న బిడ్డ రక్షణ పొందుకుంది. ఈ చిన్న బిడ్డ రక్షణ పొందుకుంది. అందరికీ ప్రైజ్ ది లార్డ్. నా పేరు పవిత్ర. 15 సంవత్సరాల క్రితం ఈ బైబిల్ నాకు పరిచయం అయింది. ఇది నాకు దేవుడు ఎవరో, మనం ఎందుకు ఈ లోకంలో ఉన్నామో, మన జీవితాన్ని మార్గం ఏంటో నేర్పింది. ప్రియమైన సహోదరులారా, అందరికీ ప్రైజ్ లార్డ్. నా పేరు సాల్వియా, పవిత్ర స్నేహితురాల్ని. దేవుడు మనల్ని ప్రేమించినందున తన ఏకైక కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువుని ఈ లోకంలోకి పంపాడు. యేసు మన పాపాల కోసం సిలువపై మరణించి 3వ రోజున తిరిగి లేశాడు. బైబిల్ చెప్తుంది, యేసును నమ్మి విశ్వసించిన ప్రతి ఒక్కరికి నిత్య జీవం కలుగుతుంది. బైబిల్ దేవుడు మనుషులకు ఇచ్చిన జీవగ్రంథం. అక్కడ దుఃఖం లేదు, బాధ లేదు, మరణం లేదు. ఇది సమాధానం మరియు శాంతి, నిత్య జీవంతో నిండిన స్థలం. ఎవరైతే యేసు ప్రభును తన సొంత రక్షకునిగా స్వీకరిస్తారో, ఆయన మార్గంలో నడిచి నిత్య జీవం వెళ్ళడానికి వాళ్ళకి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆలస్యం చేయక ఈరోజే నిర్ణయం తీసుకోండి. బైబిల్ చదవండి, యేసుని నమ్మండి, ప్రార్థనతో జీవించండి. అప్పుడే ఈ భూమిపై శాంతిని, సమాధానం కలిగి ఉంటాము. ధన్యవాదాలు.